शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు స్మార్త శ్రీరామనవమి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈ సందర్భంగా ఆశించినటువంటి కోరికలు నెరవేరటానికి, గృహంలో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి స్మార్త శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల్ని 12 రాసుల వారు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు స్మార్త శ్రీరామనవమి యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ అష్టమి సామాన్య కార్యక్రమాలకి ఉపకరిస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, రామస్మరణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల ఫలితాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం, ఈ అనంతరం నక్షత్రం పుష్యమి. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3-4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనస్సు క్షేత్రస్థితి. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి బృహస్పతితోటి యుతి, అలాగే కేతువుతోటి కూడా యుతి ఉంది. కాబట్టి ఇది ఆకస్మిక అనుకూలతని పెంచుతుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. తచ్చమ్యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్త్వద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు స్మార్త శ్రీరామనవమి. ఈ సందర్భంగా సీతారాముల యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సీతారాముల యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. అరయపుత్ర కామేష్ఠియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము అరయపుత్ర కామేష్ఠియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము సురుల రక్షింపగా ఆసురుల శిక్షింపగా సురుల రక్షింపగా ఆసురుల శిక్షింపగా స్థిరమై ఉదయించిన దివ్య తేజము. స్మార్త శ్రీరామనవమి యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలు తెలుసుకుందాం. శ్రీరాముడు ధర్మయుతమైన మార్గంలో చేసిన సుదీర్ఘ ప్రయాణమే శ్రీమద్రామాయణం. మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపమైన రాముడు
తన జీవన ప్రయాణాన్ని లోకోద్ధరణకు వినియోగించాడు. శ్రీరామ కథ రసరమ్య వాహినిలా మన సంస్కృతిలో విరాజిల్లుతుంది. వాల్మీకి అనే ఓ మహాపర్వతాగ్రు నుంచి మధుర మనోజ్ఞంలా జారువారిన రామాయణ సుధాలహరి భారతీయ ఆర్ష సంప్రదాయాల్ని సస్యశ్యామలం చేసింది. విశ్వశాంతికి, సామాజిక అభ్యున్నతికి ధర్మం ఒక్కటే మార్గమని రాముడు ఆచరించి చూపాడు. శ్రీరాముడిలా ప్రతి మనిషి జీవించాలి. ధర్మం అనేది జీవిత ప్రస్థానంలో దారిదీపమై నిలుస్తుంది. చైత్రశుద్ధ నవమి నాడు పునరుసు నక్షత్రాన గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా దశరథుని పెద్ద భార్య కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. పరమాత్మని జన్మతిథి నాడే కళ్యాణం జరిపించాలని బృహస్పతి సంహిత పేర్కొంది. చైత్రమాసంలో శుక్లపక్ష నవమి నాడు శ్రీ సీతారాములకు శాంతి కళ్యాణాన్ని నిర్వహించాలని సూత సంహిత సూచించింది. యోగీశ్వరులు, భక్తజనులు చిదానందభరితమైన ఏ పరబ్రహ్మ చైతన్యంతో నిరంతరం అనుసంధానమై ఉంటూ బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తారో ఆ సమ్మోహన రూపమే శ్రీరాముడని బృహన్నారదీయం వెల్లడించింది. తారక బ్రహ్మ స్వరూపుడిగా తరతరాల అజ్ఞాన తిమిరాల్ని పారద్రోలే మేరు నగధీరుడైన పరిపూర్ణ వ్యక్తిగా రామ రహస్యోపనిషత్తు శ్రీరామచంద్రమూర్తి తత్వాన్ని తేటతెల్లం చేసింది. భద్రో భద్రయ అంటూ వేదం ప్రస్తావించిన భద్ర బీజాక్షరాలకు సాకారమే రామచంద్రుడు. చైత్రశుద్ధ నవమి నాడు కళ్యాణరాముడై జానకి వల్లభుడై భక్తజన రంజకంగా భాసిల్లుతాడు. శ్రీ సీతారాముల కళ్యాణం భక్తులందరికీ మధుర మనోహర తన్మయ భరిత తరుణం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ సద్దుమణుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో విభేదాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా ఆశించినటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సీతారాముల్ని గులాబీలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి నిర్వహణ కొనసాగించలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి నైపుణ్యం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాలని కలిగిస్తాయి. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సీతారాముల్ని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు గృహపరంగా చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక విజయాలు సాధ్యపడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. బంధువులతోటి మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. ఐక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. క్రీడారంగం వారికి నూతన అనుభవాలు
తద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆనందకర పరిస్థితులు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సీతారాముల్ని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యతతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వాహన కొనుగోళ్లు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి పోతుంది. నూతన సమస్యలు వృత్తిపరంగా వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థతతో కూడిన నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు కర్కాటక రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక చిక్కులు సమస్యలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సీతారాముల్ని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పరమాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా సానుకూల పరిస్థితులు వార్తలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సీతారాముల్ని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సీతారాముల్ని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. మానసిక చిరాకులు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలని గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు తులారాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగించి అవమానకర సంఘటనని దూరం చేస్తాయి. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సీతారాముల్ని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి.
స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత మొదలవుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని తిరిగి ప్రారంభించగలుగుతారు. మానసిక చిరాకులు ఒక్కొక్కటిగా తగ్గుతాయి. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సీతారాముల్ని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్తబ్దత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచి ప్రమాదాన్ని దూరం చేస్తుంది. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ సీతారాముల్ని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. శ్రమతో కూడిన విజయాలు సాధ్యపడతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విఘ్నాలు, జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సీతారాముల్ని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వికాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక విపత్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సక్రమంగా పారిశ్రామిక రంగం వారు నిర్వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాలు కలిగిస్తాయి. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సీతారాముల్ని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా విఘ్నాలతో కూడిన విజయాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాల్ని గృహపరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. మానసిక చిరాకుల నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్మార్త శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సీతారాముల్ని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం.
శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు స్మార్త శ్రీరామనవమి. రాముడు పుణ్యగుణాభిరాముడు కాబట్టి రామనామాన్ని గృహంలో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు శివకేశవులు ఇరువురిని కూడాను ధ్యానించినటువంటి విశిష్టవంతమైన ప్రభావం మన గృహంలో ప్రసాదించబడుతుంది. పంచాక్షరీ మంత్రము, నారాయణ మంత్రము, ఈ రెండు మంత్రాలలో ఉండేటువంటి మూల అక్షరాన్ని తీసుకొని అందరికీ కూడాను యోగం సిద్ధింప చేయాలి అనేటువంటి తలంపుతో మహర్షులు రామనామము అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను ప్రతి గృహంలో కూడాను పఠించండి, విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో గృహం విరాజిల్లుతుంది అని చెప్పారు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నారు. రమ్యతత్వాన్ని ప్రసాదించేటువంటి రామనామాన్ని ఈరోజు స్మార్త శ్రీరామనవమి సందర్భంగా గృహంలో ప్రతి ఒక్కరూ కూడాను సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినటువంటి మూలమంత్రం పార్వతీదేవికి చెప్పినది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి మూలమంత్రాన్ని నిష్టగా గనక గృహంలోని పూజా మందిరం వద్ద కూర్చొని ఇంటిల్లిపాతి గనక ధ్యానం చేసినట్లయితే ఆ ఇంటిలోకి ప్రవేశించేటువంటి దుష్టశక్తులు ఏమన్నా ఉంటే ప్రవేశించవుగాక. అంతేకాకుండా ఈ యొక్క స్మార్త శ్రీరామనవమి సందర్భంగా విశ్వక్సేనుని ఆరాధన చేస్తారు. విశ్వక్సేన పూజ అంటే సాక్షాత్తు విఘ్నేశ్వరుని యొక్క పూజ అన్నమాట. ఈ విశ్వక్సేనుడుగా ఆ స్వామిని ఆరాధన చేసి ప్రతి ఒక్క పని కూడాను నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ చక్కగా నిర్వహించబడాలి అనేటువంటి తత్వంలో స్వామివారికి బెల్లంతో కూడిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించటం, వివిధ రకాలైనటువంటి ఎరుపు రంగు పూలను స్వామికి సమర్పించడం చేస్తారు. అంతేకాకుండా శ్రీరామచంద్రమూర్తికి సీతామహాలక్ష్మికి కూడాను ఇరువురికి కలిపి ఈ రోజున తప్పనిసరిగా తులసిమాల అనేటువంటిది ధరింపజేస్తారు. ఈ రోజున సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతార స్వరూపమైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి తులసిమాలను అలంకరించవలే. ఎప్పుడైతే తులసిమాలను అలంకరిస్తారో గృహంలో మనం నిత్యం కూడా ఆరాధన చేసేటువంటి తులసి కోట వద్ద దీపారాధన చేసి నిత్యం కూడాను పూజ చేసి ప్రదక్షిణ చేస్తామే, ఆ ప్రదక్షిణ ఫలితం కొన్ని వేల కోట్ల సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజున తులసి కోట దగ్గర ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మంచి యోగాన్ని ప్రసాదించే ముగ్గు వేయాలి. అంటే శంకు చక్ర ముగ్గు అంటారు. ఈ శంకు చక్రాల ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో గనక దీపారాధన చేసి ఆ తులసి మాతకు నమస్కారం చేసి పాలు కాసిని నీళ్లు ఆ యొక్క తులసి కోటలో సమర్పించి చుట్టూతా ప్రదక్షిణం చేసి తులసి దళాలతో శ్రీరామచంద్రమూర్తి వారికి గనక చక్కటి దండను గనక వేసినట్లయితే రామరక్షా తత్వంలో మీ గృహం విరాజిల్లుతుంది. ప్రతి ఇంటికి కూడాను సింహద్వారానికి పైభాగాన శ్రీరామ అని చెప్పేసి ఈ రోజున తప్పనిసరిగా పసుపుతో కానీ గంధంతో కానీ లేక ఎరుపు వర్ణం కలిగినటువంటి కుంకంతో కానీ శ్రీరామ అని చెప్పేసి రాయాలి. కొన్ని ఇళ్ళకి చూడండి, మనం శ్రీరామ జయరామ జయ జయ రామ అని చెప్పేసి చెక్కున్నటువంటి అక్షరాలు చాలా చక్కగా ఇంటి పైభాగాన చెక్కి అందంగా రాస్తారు.
ఆ ఇల్లు ఎప్పుడూ కూడాను జయకరమైన ప్రభావంతో విరాజిల్లుతూ ఉంటుంది. ఎక్కడ శ్రీరామచంద్రమూర్తిని కొలుస్తామో అక్కడ హనుమంతుల వారు ప్రత్యక్షమై తీరుతాడు. ఎందుకంటే ఆయన రామబంటు కాబట్టి. వాయువ్యంలో ఈ రోజున తప్పనిసరిగా హనుమంతుల వారు నమస్కారం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క జెండాను చక్కగా మీరు గనక వాయువ్యమూల గనక వాస్తురీత్యా గనక తగిలించినట్లయితే మీ ఇంటి చుట్టుపక్కల నుంచి ప్రసరింపబడేటువంటి వాస్తుదోష ప్రభావాలు మీ ఇంటిని ఏమీ చేయక సర్వ జగద్రక్ష శ్రీరామ రక్ష అనేటువంటి చందంలో విశిష్టవంతమైన ప్రభావంతో విరాజిల్లింపచేసుకోవటానికి అనువైన సుదినం ఈ స్మార్త శ్రీరామ నవమి. గొప్ప విశేషతత్వం గృహబలరీత్యా అని చెప్పేసి గ్రహిద్దాం. ఈ రోజున స్వామివారికి ప్రీతికరమైనటువంటి వడపప్పు పానకం, వడపప్పు తీసుకొని స్వామివారి ప్రసాదంగా పానకం గనక తాగినట్లయితే ఎండ వేడిమికి సంభవించేటువంటి రుగ్మతలు మన శరీరాన్ని రక్షింపజేయటానికి ఆస్కారంగా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు అన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శ్రీరామనవమి సందర్భంగా తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో ఉండే దోషాలన్నింటికీ కూడా దైవం సహాయం ఉన్న పక్షంలో ఆ దోషాలన్నింటినీ కూడా పరిహరించి విజయం పొందగలుగుతాం. దైవాన్ని రామచంద్రమూర్తి రూపంలో స్మరణ చేసుకుంటే ఈ రోజున అధిక ప్రయోజనం చేకూరుతుంది. ప్రత్యేకించి రామచంద్రమూర్తికి సంబంధించి సింహరాశి వారికి విశేషంగా చెప్పాలి. అయితే అన్ని రాశుల వారు కూడా రామనవమి నాడు శ్రీరామస్మరణ చేసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది అంటుంది మీ సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఉమా సంహిత అన్న గ్రంథాన్ని ఆధారం చేసుకొని వివాహం ఆలస్యమవుతున్నది అనేటటువంటి ఆలోచన కలవారంతా కూడా వివాహం యోగం శీఘ్రంగా లభించే విధంగా పాటించవలసిన పరిహారం అతి ముఖ్యమైనది. శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో ఉన్న 73వ సర్గను పారాయణం చేయడం. ఇందులో సీతారామ కళ్యాణ ఘట్టం సవివరంగా సవిస్తరంగా నిర్దేశింపబడి ఉంది. అప్పుడే పితికిన ఆవు పాలను ప్రసాదంగా మనం స్వీకరించాలి. అంతకంటే పూర్వం రామచంద్రమూర్తికి ప్రీతికరంగా నివేదనగా అర్పించాలి. బాలకాండలో సీతారామ వివాహ కళ్యాణ ఘట్టాన్ని మనం పారాయణం చేసిన పక్షంలో వివాహ యోగం సిద్ధిస్తుంది. అదే ప్రకారంగా పిల్లలకు వివేకం కలగాలి, విద్యాబుద్ధులు కలగాలి, మంచి ఆలోచనా శక్తి కలగాలి, విజ్ఞానం కలగాలి, వినయంతో పెద్దల ఎడల భక్తిభావంతో మెలగాలి అనేటటువంటి ఆలోచన కలవారంతా కూడా శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలోని మొదటి సర్గను పారాయణం చెయ్యాలి అంటుంది ఉమా సంహిత సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ అయోధ్యకాండ మొదటి సర్గలో దశరథుడు రామచంద్రమూర్తి గుణగణాలను వర్ణిస్తాడు. దశరథుడు రాముల వారిని పొగడగానే ఆ రాముడికి తండ్రికి వియోగం ఏర్పడుతుంది. పరమాద్భుతమైనటువంటి ముహూర్తం నిర్ణయించిన వశిష్ఠాదులు ఆ ముహూర్తంలో రామచంద్రమూర్తి అయోధ్య నగరాన్ని పరిపాలించే విధంగా రాజ్యాధికారం స్వీకరించాలి అని నిర్ణయం చేయగా దైవయోగం వల్ల అదే ముహూర్తానికి రామచంద్రమూర్తి అడవులలో విహరించవలసిన ఆగత్యం ఏర్పడుతుంది. కారణం ఏమిటి? తండ్రి కుమారుడిని పొగడడం. అయోధ్యకాండలోని ఈ మొదటి సర్గ పారాయణం చేస్తే అందువల్ల పిల్లలకు విద్యాబుద్ధులు వివేకం పెరుగుతాయి. ఈ కాండ పారాయణం వీలు కుదిరితే చేద్దాం. కుదరని పక్షంలో శ్రీమద్ రామాయణం గ్రంథాన్నే రాముడిగా భావన చేసి 3, 5 ఈ సంఖ్యలో అరటి పండ్లను నివేదన చేస్తే, నివేదన చేసిన వెంబట ఆ అరటి పండ్లను పిల్లలకు ప్రసాదంగా అందచేస్తే ఆ ప్రసాదం తిన్న పిల్లలకు తప్పక మంచి వినయము, వివేకము, బుద్ధి ఏర్పడతాయి అని ఉమా సంహిత అన్న గ్రంథం తెలియజేస్తుంది. డబ్బు పోయింది, ఎవరికో ఇచ్చాం, ఆ డబ్బు తిరిగి రావడం లేదు. మనం కష్టంతో ఆర్జించిన
ధనం అది, కష్టార్జితం అది, నా డబ్బు నాకు ఎలా వస్తుంది అనేటటువంటి ఆలోచన కల వారందరికీ కూడా శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ త్రిజటా స్వప్నం అన్న సర్గ చక్కని పరిష్కార మార్గంగా తెలియజేస్తుంది. త్రిజటా స్వప్నం ఈ సర్గను పారాయణం చేసిన లేక కేవలం సుందరకాండ గ్రంథాన్ని ప్రత్యేకంగా స్వీకరించి ఫలపుష్పాదుల చేత అర్చించి తీపి పదార్థాన్ని అంటే మిఠాయిలను లేదా ద్రాక్ష పళ్ళను ఖర్జూరములను యథాశక్తి నివేదనగా సమర్పించి వాటిని అందరితో పంచుకున్న పక్షంలో తప్పక ఆ పోగొట్టుకున్న డబ్బు తిరిగి మనకు లభిస్తుంది అంటుంది ఉమా సంహితలోని సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఆ ప్రకారంగానే మానసికంగా ఒంటరిగా బాధపడుతున్నాం, పెద్దవాళ్ళమైపోయాం, పిల్లలు విదేశాలలో ఉన్నారు, ఒంటరితనంతో బాధపడుతున్నాం అనేటటువంటి వారందరికీ కూడా సుందరకాండలోని ఆంజనేయ స్వామి వారి అంతర్మథనం అన్న పేరుతో ఉండేటటువంటి 13వ సర్గ చక్కని పరిష్కార మార్గం అంటుంది ఉమా సంహిత సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇందులో ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమాదిలేభ్యో నమోస్తు చంద్రార్కమర్గణేభ్య. ఈ ఒక్క శ్లోకాన్ని పారాయణం చేసిన అలాంటి వారికి తప్పక రామానుగ్రహంతో మానసికమైన ఒంటరితనం దూరం అవుతుంది. అలాగే అకారణంగా శత్రువులతో శత్రుత్వాలు కలుగుతున్నాయి అని ఆలోచించేటటువంటి వారు, నిర్ణయం సరైన సమయంలో తీసుకోలేక మానసికమైనటువంటి క్లేశాలలో పడి తర్జన భర్జనలతో కొట్టుమిట్టాడేటటువంటి వారు, సంశయగ్రస్తులు, నిర్ణయం తీసుకోలేక తమలో తాము మథన పడిపోయేటటువంటి వారు, అలాంటి వారందరికీ కూడా సులభమైన పరిష్కార మార్గం ఈ రోజున రాముల వారికి ప్రీతికరంగా పెసరపప్పు వడపప్పుగా బెల్లం పానకం పానకంగా సిద్ధం చేసి వడపప్పు పానకములను రామచంద్రమూర్తుల వారికి ప్రీతిదాయకంగా సమర్పించి ఆ పిమ్మట దానిని 10 మందికి అందజేసిన పక్షంలో కూడా రామానుగ్రహం కలుగుతుంది. సంశయాత్మకమైన ఆలోచనలు దూరమవుతాయి, నిర్ణయాత్మకంగా ప్రవర్తించగలుగుతారు. జీవితంలో అన్ని ఆనందాలే వారికి అటు పిమ్మట ఎదురవుతాయి. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో పాటించవలసిన పరిష్కారాలు, పరిహార మార్గాలు. అందరికీ రామానుగ్రహం కలగాలి అని కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకుందామని విన్నవిస్తూ శుభమస్తు. రేపు ఆశ్లేష నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా వైష్ణవ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేవాలయంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శనం చేయటానికి, సీతారాముల కళ్యాణం దర్శనం చేసుకుని ఆ కళ్యాణం అక్షతల శిరస్సున ధారణ చేయటం ద్వారా సకల గ్రహదోషాలను తొలగింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం ద్వారా, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా జాతక దోషాలను తొలగింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా హనుమంతుడి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, అన్ని రకాలైన కోర్టు కేసులు రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం. ధర్మమునకు ప్రధానమైనది ఏది అంటే కర్తవ్యత, నిష్ట. రాముడు ధర్మాచరణము చేస్తున్నాడు అన్న మాటలో అర్థం ఏమిటంటే అది అవతల వారికి ఇష్టమవుతుందా కష్టమవుతుందా దానితో రాముడికి సంబంధం ఉండదు. తాను నిర్వర్తించవలసిన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడా లేదా అంతవరకు. రామచంద్ర ప్రభువు నరుడిగా వచ్చాడు ఈ లోకంలోకి. నరుడిగా వచ్చినటువంటి వాడికి కేవలము సుఖములు కానీ కేవలము దుఃఖము కానీ ఎలా ఉంటుంది? ఉండదు. దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. రాముడే నరుడిగా వచ్చిన
కాబట్టి అది విష్ణువుని యొక్క అవతారమే అయినా ఆయన కూడా కష్టపడ్డాడు, ఆయన కూడా సుఖపడ్డాడు. కానీ ఈ రెండిటికి అతీతమైన అవస్థలో రాముడు ఎప్పుడూ లోపల సంతోషంగా ఉన్నాడు. దేని చేత? ఒక కారణానికి, ధర్మాన్ని విడిచిపెట్టానా? విడిచిపెట్టేస్తే దుఃఖం. నేను ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఆ సమయమునకు ఆ దేశమునందు చేయవలసినటువంటి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఆ ధర్మాచరణము చేత ఈశ్వరుడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ధర్మాచరణము చేత సంతోషంగా ఉండడం అలవాటు కావాలి తప్ప సంతోషమునకు వేరొకటి కారణం కాకూడదు అసలు. అటువంటి స్థితిని పొంది మనందరికీ ఆదర్శమూర్తిగా నిలబడిన మహానుభావుడు రామచంద్ర ప్రభు. అందుచేతనే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని ఎవరు ఋషులు కీర్తించడం కాదు. అరణ్యకాండలో ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు ప్రస్తుతి చేశాడు రామచంద్రమూర్తిని. సీతమ్మ తల్లితో కళ్యాణం అయింది, సంతోషంగా జీవనం గడుస్తోంది, అక్కడ వరకు బాగుంది. మనుష్య జీవితంలో సుఖదుఖములు ఆశ్చర్యకరంగా వస్తాయి. దశరథ మహారాజు గారు ఒక రోజున సభ తీర్చాడు. ఎవ్వరూ అనలేదు, ఎవరూ అడగలేదు. ఆయన అన్నాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, వసంత ఋతువు. వనములన్నీ కూడా పుష్పములతో శోభించి ఉంటాయి, పరమ పవిత్రమైనటువంటి కాలము. కాబట్టి నేను ఈ వసంత ఋతువులో ఈ చైత్రమాసంలో నా పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ ఇష్టమేనా అని అడిగాడు. పౌరులందరూ ఒక్కుమ్మడిగా లేచి ఒక మాట అన్నారు, ఇచ్ఛామోహి మహాబాహుం రామం శత్రు వినాశనం. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్ల మాకు పరమ ప్రీతి. గజేన మహతాయాంతం. మా అందరికీ కూడా ఒక కోరిక ఉంది. ఏమిటంటే రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగి ఆయన ఏనుగు మీద ఎక్కి ఊరిరిగింపుగా వస్తూ ఉంటే చూడాలని ఉంది. కాబట్టి ఆయన ఎందు సమస్తమైన సుగుణములున్నాయి. యువరాజుగా రాజుగా కూడా కూర్చోవడానికి కావలసిన సుగుణములున్నాయి. కాబట్టి రాముడికి వెంటనే యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యి అన్నాడు. రామ కథని తనంత తానుగా మధురాతి మధురమైన కథగా వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. అలా చదువుకుంటే చాలు. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తికి ఆ వార్త నివేదింపబడింది. పిలిచాడు దశరథ మహారాజు, నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఇవాళ రాత్రి ఉపవాసం చెయ్యి, రేపు ఉదయం రా, రేపు నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నాడు. ఆయన పొంగిపోలేదు, ఆయన కుంగిపోడు. ఎందుచేత? ఆయనది కర్తవ్యతానిష్ట, ఆయనది ధర్మనిష్ట. నా తండ్రి ఆయన నిర్ణయం చేశాడు, పెద్ద కుమారుణ్ణి కనుక నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం ఇస్తానన్నాడు. కాబట్టి నేను యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని అంగీకరిస్తాను. మరునాడు ఉదయం బయలుదేరి దశరథ మహారాజు గారి దర్శనానికి వెళ్ళాడు. ఈలోగా రాత్రికి రాత్రి కైకమ్మ 2 వరాలు అడిగింది. ఆవిడంది, నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాదిన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం. నవపంచచ వర్షాణి 14 సంవత్సరముల పాటు రాముడు చీరాదిన జటాధారి, నారచీరలు కట్టుకున్నటువంటి వాడై జటాజూటంతో 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. రాముడికి ఏ ముహూర్తంలో యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయం చేశాడో దశరథ మహారాజు గారు, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. 1 రాముడి అరణ్యవాసం, 2 భరతుడి పట్టాభిషేకం. ఈ రెండిటిని వరాలుగా అడిగింది. దానికి ఆవిడ ఏవో ధర్మపాశాలతో కట్టింది. గతంలో ఎప్పుడో నువ్వు ఇచ్చిన 2 వరాలు ఉన్నాయి, ఆ 2 వరాలు అప్పుడు నేను తీసుకోలేదు, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటానన్నాను. ఇప్పుడు నిన్ను నేను ఆ వరాలు అడుగుతున్నాను, కాబట్టి నువ్వు నాకు ఆ వరాలు అనుగ్రహించి నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి అని. దశరథ మహారాజు గారు సత్యనిష్ట చేత కట్టబడ్డాడు. ఇప్పుడు ఇచ్చినటువంటి వరాలు ఆయన నిలబెట్టుకోవాలి. కానీ పెద్ద కుమారుడే రాముడు, పైగా విశేషమైనటువంటి ధర్మతత్పరుడు, అన్నిటిని మించి సుగుణాభిరాముడు. అటువంటి వాడికి పట్టాభిషేకం కాదని కైకమ్మ వరం అడిగిందని భరతుడికి పట్టాభిషేకం ఎలా చేస్తాడు? ప్రజల యొక్క అభీష్టం రాముడు యువరాజు కావాలని.
అటువంటప్పుడు రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యకుండా ఉండగలనన్న మాట అనలేక, నీకు వరం ఇవ్వను అని అనలేక, ఆయన సత్యధర్మముల మధ్య నలిగిపోయి ఎన్ని మాటలు స్పృహ తప్పిపోయాడో ఆ రోజు రాత్రి. మీరు రామాయణం చదివితే గుండెలు బాదుకున్నాడు. రామ రామ నీదు నామమెంత మధురము, రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము. రామ రామ నీదు నామమెంత మధురము, రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము. మధురమైన మకరందము కన్న రమ్యము, మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము. మధురమైన మకరందము కన్న రమ్యము, మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.